ఓం శాంతి. బాబా మనల్ని జన్మ జన్మల యొక్క శిక్షల నుండి విడిపించటానికి వచ్చారు. బాబా అన్నారు, చదువు పైన తండ్రి పైన చాలా గౌరవం ఉండాలి, అప్పుడు మీరు ఈ శిక్షల నుండి విడిపించుకోగలుగుతారు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అలాగే బాబా మెయిన్గా రోజు చెప్తున్నారు, అశాంతిని వ్యాపింప చేయకూడదు. విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తంగా అయిన వారిని మన ద్వారా అశాంతి ఏర్పడకూడదు. మరి అలాగే బాబా దేహానికి అతీతంగా, దేహ బాణానికి అతీతంగా ఈ అభ్యాసం చేయమన్నారు. ఇది 23 जुलाई మురళి. मीठे बच्चे, तुम्हें टाइम पर अपने घर वापस जाना है. మధురమైన పిల్లలు, మీరు సమయానికి తమ ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇసిలియే యాద్ కి రఫ్తార్ కో బడావు. కాబట్టి స్మృతి యొక్క వేగాన్ని పెంచండి. ఇస్ దుఃఖధామ్ కో భూల్ శాంతిధామ్ ఔర్ సుఖధామ్ కో యాద్ కరో. ఈ దుఃఖధామాన్ని మరిచిపోయి శాంతిధామం మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. మధురమైన పిల్లలు, మీరు మీ సమయానికి ఇంటికి తిరిగి వెళ్తారు. కాబట్టి స్మృతి యొక్క వేగాన్ని పెంచండి. అంటే టైం ఎంతో షార్ట్ ఉంది, ఇప్పుడు పూర్తి చివరికి వచ్చేసాం. అందుకని బాబా పిల్లలు వేగం పెంచండి, స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ దుఃఖధామాన్ని మరిచి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి అంటున్నారు. ప్రశ్న, कौन सा एक गुह्य राज तुम मनुष्यों को सुनाओ तो उनकी बुद्धि में हलचल मच जाएगी. ఎటువంటి ఒక గుహ్యమైన రహస్యాన్ని మీరు మనుషులకు వినిపించినట్లయితే వారి బుద్ధిలో ఒక అలజడి ఏర్పడుతుంది. అంటే బుద్ధిని కదిలించిన వారిగా అవుతాం. ఏం రహస్యం వినిపించాలి అని బాబా అడుగుతున్నారు. జవాబు, उन्हें गुह्य राज सुनाओ कि आत्मा इतनी छोटी बिंदी है, उसमें फॉरएवर पार्ट भरा हुआ है. వారికి గుహ్యమైనటువంటి రహస్యాన్ని వినిపించండి. ఆత్మ ఇంత చిన్న బిందువుగా ఉంటుంది, కానీ దానిలో ఫరెవర్ కోసం, అంటే సదాకాలం కోసం పాత్ర ఇమిడి ఉంటుంది. ఆ పాత్రను ఆత్మ పోషిస్తూనే ఉంటుంది. కభీ తక్కతి నహీ, ఎప్పుడు ఆత్మ అలసిపోదు. మోక్ష కిసీకో మిల్ నహీ సక్తా, మోక్షం కూడా ఎవరికీ లభించదు. మనుష్య బహుత్ దుఃఖ్ దేఖ్కర్ कहते हैं మోక్ష మిలే తో అచ్చా హై. మనుషులు చాలా దుఃఖాలు ఉన్నాయని చెప్పేసి ఏమనుకుంటారు, నాకు మోక్షం దొరికితే బాగుంటుంది అని. లేకిన్ అవినాశీ ఆత్మ పాట్ బజానే కే బినా రహ్ నహీ సక్తి. కానీ అవినాశీ ఆత్మ పాత్ర వహించకుండా ఉండలేదు. ఇస్ బాత్ కో సున్కర్ ఉన్కే అందర్ హల్చల్ మచ జాయేగి. ఈ విషయాన్ని వినగానే వారి మనసులో ఒక అలజడి ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ముక్తి మోక్షం ఇంకా అందరికీ ఉంటుంది, దానికోసం ఫలానా సాధన చెయ్యాలి అనుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా మోక్షం అనేది ఎవరికీ దొరకదు. జన్మలు తీసుకోవాల్సిందే, పాత్ర వహించాల్సిందే. ఎందుకంటే ఆ పాత్రను ఆత్మ నుండి సెపరేట్ చేయలేం, ఆత్మలోని రికార్డ్ అయిపోయి ఉంది. అవినాశి ఆత్మలో అవినాశి రికార్డు ఉంది. ఈ విషయం తెలియగానే చాలామంది అలజడిలోకి వచ్చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడైతే ఆత్మిక పిల్లలు ఉన్నారు, తండ్రి రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. నిజంగా ఈ ప్రపంచంలో పేదరికం ఎంత ఉంది, పేదరికం కారణంగా దుఃఖం ఎంత ఉంది. మరి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు వరదలు మొదలైనవి వస్తాయి. ఆ సమయంలో పేదవాళ్ళకి ఎంత దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే మంచిగా సంపన్నంగా ఉన్నవారు, సామాన్య స్థితిలో ఉన్నటువంటి వారు మంచి ఇళ్లల్లో ఉంటారు.
పేదవారు అనుకోండి, పూయి గుడిసెల్లో ఉండేవారు, ఎక్కడైనా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి వారు, అలాంటి వాళ్ళకి ప్రకృతి వైపరీత్యాలు చాలా పెద్ద గాయాన్ని మిగులుస్తాయి. వారి ఎదురుగా వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఎలా అవుతుందో. వారికి ఏమీ నీడ ఉండదు. ఇంకా దుఃఖం అయితే చాలా ఉంది, అపారమైన దుఃఖాలు ఉన్నాయి. షావుకార్లకైతే సుఖం ఉంది, కానీ అది కూడా అల్పకాలికంగానే. షావుకార్లకు కూడా జబ్బులైతే చేస్తాయి కదా, మృత్యువు కూడా ఉంటుంది. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఫలానా అని మీరు వింటూ ఉంటారు. ఈరోజు ప్రెసిడెంట్గా ఉంటారు, రేపు గద్దె దిగవలసి వస్తుంది. మొత్తం అందరూ కలిసి చుట్టుముట్టి వారిని ఎలా అయినా దించాలి అని ప్రయత్నిస్తారు. అప్పుడు ఎంత దుఃఖం కలుగుతుంది వారికి. అప్పటి వరకు అందరూ ప్రెసిడెంట్ అని గౌరవించి తర్వాత అందరూ కలిసి వారిని ఆ పొజిషన్ నుండి దించేస్తే చాలా బాధ కూడా కలుగుతుంది. బాబా అందుకే అంటున్నారు, దుఃఖాల లిస్టుని తయారు చేయండి. ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. ఇది దుఃఖధామం. ఈ దుఃఖధామంలో దుఃఖాల లిస్ట్ కూడా అపరమపారమే. మీరు పిల్లలు సుఖధామానికి వెళ్తున్నారు. దుఃఖధామము సుఖధామం యొక్క పోలికను వారు మాత్రం అర్థం చేసుకోలేరు. అంటే ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి కాంట్రాస్ట్ని వారు తెలుసుకోలేరు. బాబా చెప్తున్నారు, మీకైతే అన్నీ అర్థమవుతున్నాయి, మీరు బాబా చెప్తున్నది నిజంగా సత్యం అని అర్థం చేసుకుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఏరోప్లేన్లు మొదలైనవి ఉన్నాయి. చూసి కొంతమంది కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది అంటారు, తర్వాతనే సత్యుగం వస్తుంది అని చెప్తారు. ఎంత ఘోరమైన అంధకారం ఇది. ఇప్పుడు అలాంటి పిల్లల్ని కూడా సమీపంగా తీసుకురావాలి. అంటే వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ సమయం ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఎంత వేగంగా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, అసలు మనం కలియుగం అంతిమ దశకు వచ్చి ఉన్నాము అని చెప్పాలి. ఇంకా కొద్ది సమయమే ఉంది, లక్షల సంవత్సరాలు అని వారు అనుకుంటున్నారు. మీరేమో మొత్తం 4 యుగాలు కలిపి 5,000 సంవత్సరాలని నిరూపిస్తూ ఉంటారు. ఈ 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చక్రం రిపీట్ అవుతుంది. అలా రిపిటేషన్ ఎన్నిసార్లు జరిగిందో చెప్పలేం. అలా 5,000 5,000 5,000 రిపీట్ 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 అయి అప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అని అనవచ్చు. అంతే తప్ప ఒక్కసారి రిపీట్ అవ్వడానికే అందులో ఒక్కొక్క యుగమే లక్షల సంవత్సరాలు అని చెప్పడం మాత్రం రాంగ్ అవుతుంది. డ్రామా ఎక్కడైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? మీకు అర్థమైంది. ఏదైతే జరుగుతుందో అది ప్రతి 5,000 సంవత్సరాల్లోనూ జరుగుతుంది. ఇక్కడ దుఃఖధామంలో జబ్బులు మొదలైనవి అన్నీ ఉంటాయి. మీరైతే ముఖ్యమైన కొన్ని విషయాలను రాయండి. స్వర్గంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే గీతా ఎపిసోడ్ రిపీట్ అవుతూ ఉంది. గీతా ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పాలి. నిజంగా సంగమ యుగంలోనే సత్యయుగం యొక్క స్థాపన చేయాలి. సత్యయుగం వచ్చాక దాని స్థాపన చేయడం అనేది ఉండదు కదా, ఇక్కడే చేయాలి. ఎందుకంటే ఇది సంగమం. ఇది సత్యయుగం యొక్క ఆది సమయం, కలియుగం యొక్క అంతిమ సమయం. బాబా అంటారు, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను. మరి తప్పకుండా సత్యుగంలోనే రాజులుగా తయారు చేస్తారు కదా. ఇక్కడ రాజుగా చేసినా ఆ రాజుకి ప్రశాంతత ఉండదు ఇక్కడి కలియుగంలో. అందుకని బాబా అన్నారు, మీరు సత్యుగంలో రాజాది రాజులుగా అవుతారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తున్నాం. బాబా మనల్ని తీసుకెళ్తున్నారు. ఎవరైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వారక్కడ ఉన్నత పదవిని పొందుతారు. దానికోసం బాబా యుక్తులను తెలియజేస్తున్నారు. పిల్లలు స్మృతి యొక్క వేగాన్ని పెంచండి. కుంభమేళ కూడా సమయానికే జరుగుతుంది కదా, అలాగే మీరు ఇంటికి వెళ్ళడం కూడా సమయానికే వెళ్తారు. అలా అని తొందరగా వెళ్ళి చేరిపోతామని అనుకోకండి.
ఇదంతా కూడా మన చేతుల్లో ఉన్న విషయం కాదు. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. మహిమ మొత్తం డ్రామాకే ఉంది. ఇక్కడ ఎన్ని జీవ జంతువులు, ఎన్ని ప్రాణులున్నాయి, అన్ని దుఃఖాన్ని పొందుతూ ఉన్నాయి. సత్యుగంలో అయితే వాటికి కూడా దుఃఖం ఉండవు. అసలు అవి కూడా సంతోషంగా సుఖంగా ఉంటాయి. లోపల ఈ ఆలోచనలు నడవాలి. అక్కడ ఏమేమి ఉంటాయి? సత్యుగంలో ప్రకృతి ఎలా ఉంటుంది, జీవ జంతువులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, ఇవి చింతన చేయండి అంటున్నారు. సత్యుగము మీకు గుర్తొస్తుంది కదా. సత్యుగం యొక్క స్థాపన బాబా చేస్తున్నారు. అంతిమంలో మొత్తం నక్షల్లో అంటే సార రూపంలో జ్ఞానం మీ బుద్ధిలో వచ్చేస్తుంది. ఎలా అయితే బీజము చాలా చిన్నగా ఉంటుంది, వృక్షం చాలా పెద్దగా ఉంటుంది. మరి అవైతే జడమైనటువంటి బీజాలు. ఇక్కడ శివబాబా చైతన్యమైన బీజం. వీరి గురించి ఎవరికీ తెలియదు. కల్పమాయుషును లక్షల సంవత్సరాలని చాలా పొడిగించేశారు. మరి భారతదేశం చాలా సుఖాన్ని పొందుతుంది. దుఃఖం కూడా భారతదేశం చాలా చూస్తుంది. జబ్బులు మొదలైనవి కూడా భారతదేశంలో అధికంగా ఉంటాయి. ఇక్కడ దోమలీగల మాదిరిగా మనుషులు మరణిస్తారు. ఎందుకంటే ఆయువు చిన్నగా ఉంది. ఇక్కడ శుభ్రం చేసేటువంటి వారికి, విదేశాల్లో శుభ్రం చేసేటువంటి వారికి చాలా తేడా ఉంటుంది. అక్కడైతే చాలా క్లీన్లీనెస్ ఉంటుంది. విదేశాల్లో మొత్తం అన్ని కనిపెడుతూ ఉన్నారు. అక్కడి నుండే ఇక్కడికి వస్తూ ఉంటాయి. సత్యయుగం పేరైతే ప్యారడైజ్. అక్కడ అంతా సతో ప్రధానత ఉంటుంది. మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది సంగమ యుగం. బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. అర్థం చేయిస్తూనే ఉంటారు. కొత్త కొత్త విషయాల్ని రోజు వినిపిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, రోజు రోజుకి నేను గుహ్యాతి గుహ్యమైన విషయాలని వినిపిస్తూ ఉంటాను. ఇంతకుముందు ఏమైనా తెలుసా మీకు ఇవి? బాబా ఇంత చిన్న బిందువు అని. భగవంతుని యొక్క రూపము అలా ఒక సూక్ష్మ బిందువుగా ఉంటుందని మనకు తెలియదు. బాబా చెప్తున్నాను, నేను రోజు మీకు ఇలాంటి విషయాలు ఎన్నో వినిపిస్తాను. మరి ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర ఇమిడి ఉంది. ఫర్ ఎవర్ ఆత్మలో, ఆత్మ కూడా సేమ్ పరమాత్మలాగే సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు. మరి అంత చిన్న బిందువైనా ఎంత పాత్ర ఇమిడి ఉంది. ఎవ్వరూ ఆ పాత్రను ఎరేస్ చేయలేరు. మీరు పాత్ర వహిస్తూనే వచ్చారు. మీరు ఎవరికైనా చెప్పండి ఈ విషయం, వారి బుద్ధిలో ఒక అలజడి, ఒక రకంగా ఊగిపోతారు. ఇదేంటి, ఎంతకాలం ముక్తి దొరుకుతుంది అనుకున్నాం, మోక్షం అనుకున్నాం, అసలు ఎవరికి ఉండదా, మళ్ళీ ఈ చక్రంలోకి రావడమేనా అని అనుకుంటారు. ఇంత చిన్న బిందువైన ఆత్మలో ఇంత పెద్ద పాత్ర ఇమిడి ఉందా అని కూడా ఆశ్చర్యపోతారు. ఆత్మ ఎప్పుడు అలసిపోదు. పాత్ర వహిస్తూ ఇంకా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను అలా అనడానికే లేదు. ఎవరికి ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు మీరు పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. చాలా దుఃఖాలు చూశాక మనుషులు ఏమంటారు, విసిగిపోయి ఇంకా మోక్షం కావాలి అంటారు. మీరు ఎప్పుడైతే సుఖంలో శాంతిలో ఉంటారో అప్పుడు ఇలా అడుగుతారా? సత్యుగంలో ఎవరైనా అడుగుతారా మోక్షం కావాలి, మాకు ముక్తి కావాలి అని? అడగరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అంతా ఉంది. ఎలా అయితే తండ్రి బీజమై ఉన్న కారణంగా వారిలో మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ ఉంది. వృక్షం యొక్క మోడల్ రూపాన్ని కూడా చూపించారు కదా. బాబా మర్రి చెట్టు ఉదాహరణ ఇస్తూ ఉంటారు. మరి పెద్ద వృక్షం అయితే మనం తయారు చేసి మోడల్ రూపంలో పెట్టలేం, చిన్నదే పెడతాం. కానీ మర్రి చెట్టుతో పోల్చి బాబా ఈజీగా చెప్తూ ఉంటారు. మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేసింది. మరి పిల్లల బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి, ఎంతగా బాబా అర్థం చేయించాల్సి వస్తుంది. ఫలానా వారు ఇంత సమయం తర్వాత మళ్ళీ పాత్ర వహించడానికి వస్తారు అని ఇలా బాబా చెప్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద హ్యూజ్ డ్రామా.
ఈ మొత్తం డ్రామానైతే ఎవరు కూర్చొని చూడలేరు, ఇంపాసిబుల్ అంటున్నారు. దివ్య దృష్టితో మంచిగా చూడగలుగుతారు. గణేష్, హనుమాన్ ఇవన్నీ కూడా భక్తి మార్గంలోని దేవి లేక దేవత లేక చిత్రాలు. కానీ మనుషుల యొక్క భావన ఏర్పడి ఉంది కాబట్టి ఇంకా విడిచిపెట్టారు. ఇప్పుడు పిల్లలు మీరు బాగా పురుషార్థం చెయ్యాలి. కల్పకృతం ఎలాంటి పదవిని తీసుకున్నారో ఇప్పుడు కూడా అలా తీసుకోవాలి. మరి కల్పకృతం మీరు పదవిని తీసుకోవడానికి చాలా బాగా చదువుకున్నారు, ఇప్పుడు కూడా అంత బాగా చదువుకోవాలి అంటున్నారు. మీకు తెలుసు, పునర్జన్మలైతే ప్రతి ఒక్కరూ తీసుకునేదే ఉంది. మెట్లు ఎలా దిగుతారు ఇది కూడా పిల్లలకి అర్థమైంది. ఎవరైతే బాగా స్వయం అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. ఇలాగే మ్యూజియం తయారు చేసి కల్పకృతం కూడా పిల్లలకి అర్థం చేయించి నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. డ్రామాలు ఇమిడి ఉంది. ఇలా ఎంతో మంది అవుతారు. వీధి వీధిలో ఇంటింటికి ఈ స్కూల్ తెరుచుకుంటుంది. ఉన్నదైతే కేవలం ధారణ చేసే విషయం. చెప్పండి, మీకు 2 తండ్రులు ఉన్నారు. మరి ఇందులో ఇద్దరిలో పెద్దవాళ్ళెవరు? ఆ పెద్దవారినే మీరందరూ పిలుస్తున్నారు. పెద్ద తండ్రి మనందరికీ పరమ పిత, వారినే పిలుస్తూ ఉన్నారు. దయ చూపించండి, కృప చేయండి అని బాబా చెప్తున్నారు. ఇలా అడగడంతో ఏమీ జరిగేది లేదు. నేనైతే మీకు దారిని చూపిస్తూ ఉన్నాను. నేను వచ్చిందే పిల్లలందరికీ దారి చూపించడానికి. మొత్తం వృక్షం అంతా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు బాబా ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు. ఇంకిప్పుడు సమయం అయితే కొద్దిగానే మిగిలి ఉంది. నాకు సర్వీసేబుల్ పిల్లలు కావాలి, ఇంటింటిలో గీతా పాఠశాల కావాలి, మరియు చిత్రాలు మొదలైనవి పెట్టకపోయినా బయట కేవలం మీరు రాసి పెట్టండి. చిత్రమైతే ఈ బ్యాడ్జ్ ఉంది కదా, ఇది చాలు అంటున్నారు. అంతిమంలో ఈ బ్యాడ్జ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఒక సైగతో సూచనతో అందరికీ అర్థం చేయించేటువంటిది. చాలా మంచి సాధనం ఇది అంటున్నారు. తెలిసిపోతుంది అనంతమైన తండ్రి తప్పనిసరిగా స్వర్గాన్ని రచిస్తారు అని. మరి తండ్రిని జ్ఞాపకం చేయాలి, అప్పుడే స్వర్గానికి వెళ్ళగలుగుతాం. ఇదైతే అర్థమవుతుంది కదా, అందరూ పతితంగా అయ్యారు అని. స్మృతితోనే పావనంగా అవుతారు, ఇంకొక ఉపాయమే లేదు. స్వర్గం అనేది పావన ప్రపంచం. స్వర్గానికి యజమానిగా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా పావనంగా అవ్వాల్సిందే. స్వర్గానికి వెళ్ళేవారు మళ్ళీ నరకంలో మునుకలెలా వేస్తూ ఉంటారు? అందుకే బాబా మన్మనాభవ అని చెప్తున్నారు. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు అంతమతి సుగతి అవుతుంది. స్వర్గానికి వెళ్ళేవారు వికారాల్లోకి అయితే వెళ్ళకూడదు. భక్తులు అంతగా వికారాల్లోకి వెళ్ళరు. సన్యాసులు కూడా వికారిగా అవ్వకూడదు అనేటువంటి శిక్షణ ఇవ్వరు. అంటే వాళ్ళు దానిపైన అసలు ఏమీ స్ట్రెస్సే చేయరు. పవిత్రంగా కండి అనే విషయమే చెప్పారు. ఎందుకంటే వారు స్వయమే వివాహాలు చేయిస్తూ ఉంటారు. వారు గృహస్థీలతో ఏమంటారు? నెలకొక్కసారి వికారాల్లోకి వెళ్ళండి అంతే, ఇంకా ఎక్కువగా వద్దు అని అంటారు. అంటే వికారీగా అయ్యే విషయంలో వాళ్ళు కొంచెం లూజ్గానే వదిలిపెడతారు. వారు గృహస్థీలతో చెప్తూ ఉంటారు ప్రతి మాసము వికారాల్లోకి వెళ్ళండి అని. బ్రహ్మచారులకు అలా అసలు వివాహం చేసుకోకుండా పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు. మీ వద్ద గంధర్వ వివాహం చేస్తారు. గంధర్వ వివాహము అంటే బంధనాల్లో ఉన్నటువంటి వారిని రక్షించడానికి బాబా పవిత్రంగానే ఉంటాము అని ముందుగా ప్రతిజ్ఞ చేయించి ఒక కుమారికి వివాహం చేయించేవారు. అయినా 2వ రోజు మళ్ళీ ఆటంతా సమాప్తం చేస్తారు. మాయ చాలా ఆకర్షిస్తుంది. పవిత్రంగా అయ్యే పురుషార్థము ఈ సమయంలోనే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు దీని ప్రాలబ్ధాన్ని పొందుతారు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు, క్రిమినల్ ఆలోచనలే రావు. క్రిమినల్గా చేసేది రావణుడు, పవిత్రంగా చేసేది శివబాబా. ఇది గుర్తుంచుకోవాలి. ఇంటింటిలో ఒకరోజు మీ క్లాస్ ఉంటుంది.
అందరూ అర్థం చేయించడం మొదలు పెడతారు. ఇంటింటిలో గీతా పాఠశాలను తయారు చేసి ఇంట్లోని వారిలో కూడా పరివర్తన తీసుకురావాలి. ఇలా వృద్ధి అవుతూ ఉంటాయి. సాధారణమైన మరియు పేదవారు వాళ్ళొక విధంగా మీకు హమ్జిన్స్ లాంటి వారు. గొప్ప గొప్ప వ్యక్తులైతే సామాన్యమైనటువంటి వ్యక్తుల సత్సంగంలో రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళకి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడంతా సామాన్యులే వస్తారు, మాలాంటి వాళ్ళైతే ఇక్కడికి రాలేరు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వింటారు ఇక్కడేదో మ్యాజిక్, ఇక్కడేదో ఇంద్రజాలం జరుగుతుంది, ఇక్కడికి వచ్చినట్లయితే అందరినీ సోదరులుగా చేసేస్తారు అని. అరే ఇదైతే మంచిది కదా. గృహస్థికి ఎన్ని జంజాటాలు ఉంటాయి, మరి ఎంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. ఇది ఉన్నదే దుఃఖీ ప్రపంచం. అపారమైన దుఃఖాలు ఉన్నాయి, తర్వాత అపారమైన సుఖాలు కూడా పొందుతారు. మీరు ప్రయత్నించి ఒక లిస్ట్ తయారు చేయండి. సత్యుగంలో ఎన్ని సుఖాలు ఉంటాయి, ఈ కలియుగంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి అని. ఒక 25-30 ముఖ్యమైనటువంటి దుఃఖాల విషయాలను వినిపించండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి పురుషార్థం ఎంత చెయ్యాలి, బాబా ఈ రథం ద్వారా మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ దాదా కూడా స్టూడెంటే, దేహదారీలందరూ స్టూడెంటే. టీచర్ చదివించేవారు విదేహీ. మీకు విదేహీ తండ్రి విదేహీగా చెయ్యటానికి చదివిస్తూ ఉన్నారు. అందుకే బాబా అంటారు శరీర బాణాన్ని విడిచిపెడుతూ ఉండండి. ఈ భవనాలు మొదలైనవి ఏవి కూడా మిగలవు. ఇవన్నీ కూడా వినాశనంలో అంతమవుతాయి, మళ్ళీ కొత్తగా మీకు లభిస్తాయి. అంతిమంలో మీకు అన్ని సాక్షాత్కారం జరుగుతాయి. ఇదైతే మీకు తెలుసు కదా. అటువైపు అంటే విదేశాల వైపు అయితే వినాశనం ఆటమిక్ బాంబుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ భారతదేశం కోసం రక్తపు నదులు ప్రవహిస్తాయి. దీనికోసం ఇంకా టైం పడుతుంది. మృత్యువు చాలా ఘోరంగా జరిగేది ఉంది. ఇది అవినాశీ ఖండం భారతదేశం. మ్యాప్లో చూడండి, హిందుస్థాన్ ఒక మూలన ఉన్నట్టుగా ఉంది. డ్రామా అనుసారంగా ఇక్కడ అటువంటి ప్రభావం అయితే ఉండదు. అంటే బాంబ్స్తో వినాశనం అనేది భారతదేశంలో జరగదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చెప్పలేం అంతిమం వరకు ఇక్కడి వాళ్ళకు కూడా వాళ్ళు బాంబ్స్ లోన్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాని ఏ బాంబులైతే వాళ్ళు ఇతరులపైన ప్రయోగించాలి అనుకున్నారో, దేంతోనైతే ప్రపంచాన్నంతా నాశనం చేయాలి అనుకుంటున్నారో అలాంటివేమీ లోన్గా ఇవ్వరు. ఒకవేళ లోన్ రూపంలో ఇచ్చినా ఏదో లైట్గా తేలికపాటి క్వాలిటీవి ఇచ్చేస్తారు. మంచి నాణ్యమైనటువంటివి మాత్రం వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. పనికొచ్చే వస్తువును ఎవరైనా ఇతరులకు ఇస్తారా? ఇవ్వరు కదా. వినాశనమైతే కల్ప క్రితం ఎలా జరిగిందో అలా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. భారత ఖండం ఎప్పుడు వినాశనం అవ్వదు, కొద్దిగానైనా మిగిలే ఉంటుంది. అందరూ మరణిస్తే ఇంకా ప్రళయం ఏర్పడినట్లే కదా. రోజు రోజుకి మీ బుద్ధి విశాలంగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అందరూ ఒకేసారి మరణించరు అంటున్నారు. ఎందుకంటే సత్యుగం మళ్ళీ స్థాపన జరగాలి అంటే దేవీ దేవతా ధర్మమాత్మలకు జన్మనిచ్చేందుకు కొందరైనా ఉండాలి కదా. తుమ్కో బహుత్ రిగార్డ్ రహేగా, మీకు చాలా గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఇంత గౌరవం ఏమీ లేదు అంటున్నారు. అందుకే బాబా అన్నారు తక్కువగా పాస్ అవుతున్నారు, బుద్ధిలో అసలు రావట్లేదు. ఎన్ని శిక్షలు పొందుతారు. తర్వాత రాజధానిలో కూడా ఆలస్యంగానే వస్తారు, పడిపోతారు. అప్పటి వరకు చేసుకున్నటువంటి సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. నల్లగా ఉన్నవారు ఇంకా నల్లగా అయిపోతారు. ఇంకా వాళ్ళు ఇక్కడ నిలబడలేరు. ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది ఇంకా వెళ్ళేది కూడా ఉంది. కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోయే వాళ్ళని కూడా బాబా ముందుగానే చెప్పేస్తున్నారు. స్వయం అర్థమవుతుంది వాళ్ళకి, ఈ పరిస్థితిలో నేను శరీరాన్ని విడిచిపెడితే నా గతి ఏమవుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. బాబా చెప్తున్నారు మీరు పిల్లలే శాంతి స్థాపన చేసేవారు,
మీలో అసలు అశాంతిని వ్యాపించే సంస్కారం ఉండకూడదు. మీరు అశాంతిని వ్యాపిస్తే పదవి భ్రష్టం అవుతారు. ఎందుకంటే దుఃఖం ఇచ్చే అవసరమే లేదు. ఇక్కడ సత్యుగంలో చాలా ప్రేమతో ఉంటారు. బాబా అయితే పిల్లల్ని ప్రేమతో బచ్చే బచ్చే అంటూ మాట్లాడతారు. అనంతమైన తండ్రి కదా, మొత్తం ప్రపంచానికి జ్ఞానము బాబా ఇస్తున్నారు, అందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, లెక్కలేనన్ని దుఃఖం యొక్క విషయాలను మీరు రాయవచ్చు. ఎప్పుడైతే మీరు ఇవి నిరూపించి తెలియజేస్తారో అప్పుడు అనుకుంటారు నిజంగా ఇది నరకమే, ఇన్ని కష్టాలు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, నిజంగా కొత్త ప్రపంచానికి మనం కూడా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి అని అనిపిస్తుంది. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి. మరి ఈ దుఃఖాలను దూరం చేసేవారు తండ్రి తప్ప ఇంకెవరు లేరు. దుఃఖాల లిస్ట్ ఉంటే కొంచెమైనా వారి బుద్ధిలో కూర్చుంటుంది. కొందరైతే విని విననట్లుగా వదిలేస్తారు. ఇంకా అలాంటి వారి గురించి బాబా ఏమంటారంటే, గొర్రెల్లాంటి వాళ్ళకి సంగీతం వినిపిస్తే ఏం అర్థమవుతుంది? అందుకే బాబా క్లియర్గా చెప్తున్నారు, పిల్లలు కల్ప క్రితం ఎవరు విన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వింటారు. ఈ ధర్మం ఆత్మలైతే తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. మీరైతే ఇప్పుడు పుష్పాల సమానంగా అవ్వాలి. ఎలాంటి అశాంతి ఎలాంటి దుర్గంధాన్ని మనం వ్యాప్తి చేయకూడదు, మనలో ఉండకూడదు. అశాంతి ఉండకూడదు, చెడు ఉండకూడదు. అశాంతిని వ్యాపించే వారిని దేహ అభిమాని అంటారు. అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. అసలు అలాంటి వాళ్ళని మీరు టచ్ కూడా చేయకూడదు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే చదివించే టీచర్ విదేహి, వారికి దేహ బాణము లేదు, అలా విదేహిగా అవ్వాలి. శరీర బాణాన్ని వదిలిపెడుతూ వెళ్ళాలి. క్రిమినల్ ఐని పరివర్తన చేసుకొని సివిల్ ఐగా కావాలి. అంటే చెడు దృష్టిని సమాప్తం చేసుకొని పవిత్ర దృష్టిని కలవారిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, తన బుద్ధిని విశాలంగా తయారు చేసుకోవాలి. శిక్షల నుండి ముక్తిని పొందేందుకు తండ్రి మరియు చదువు పట్ల గౌరవం పెంచుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, అశాంతిని వ్యాపింప చేయకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, నేనెలా విదేహిగా అయి మీకు చదివిస్తున్నానో మీరు కూడా విదేహిగా కండి. దేహ బాణానికి దూరంగా ఉండండి. దేహాన్ని చూస్తేనే కదా క్రిమినల్ దృష్టి, చెడు దృష్టి ఇవన్నీ ప్రవేశించేది. కాబట్టి ముందు దేహ బాణానికి అతీతంగా ఆత్మిక స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోమంటున్నారు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? బుద్ధిని విశాలంగా చేసుకోండి. బాబా పట్ల చదువు పట్ల గౌరవాన్ని పెంచుకోండి. దుఃఖం ఇవ్వకండి, అశాంతిని వ్యాపింప చేయకండి అంటున్నారు. वरदान, ब्राह्मण जीवन की नेचुरल नेचर द्वारा पत्थर को भी पानी बनाने वाले मास्टर प्रेम के सागर भव। బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావం ద్వారా రాయిని కూడా నీరుగా తయారు చేసేటువంటి మాస్టర్ ప్రేమ సాగర భవ. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావం ద్వారా రాయిని కూడా నీరుగా తయారు చేసేటువంటి మాస్టర్ ప్రేమ సాగర భవ. వివరణ, ఎలాగైతే ప్రపంచంలో అంటారు ప్రేమ రాయిని కూడా నీరుగా చేస్తుంది అని, అలాగే మీరు బ్రాహ్మణులు, మీ సహజ స్వభావము
మాస్టర్ ప్రేమ సాగర్లుగా ఉండటం. మీ వద్ద ఆత్మిక ప్రేమ, పరమాత్మ ప్రేమ యొక్క శక్తి ఎలా ఉంది అంటే దానితో విభిన్న రకాల స్వభావాలని మీరు పరివర్తన చేయగలుగుతారు. ఎలాగైతే ప్రేమ సాగరుడు తన ప్రేమ స్వరూపం యొక్క అనాది స్వభావంతో తన పిల్లలని తన వారిగా చేసుకున్నారు, అలాగే మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయి విశ్వ ఆత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమనివ్వండి. అప్పుడు వారి స్వభావం కూడా పరివర్తన చెందుతుంది. స్లోగన్: अपनी विशेषताओं को स्मृति में रख उन्हें सेवा में लगाओ तो उड़ती कला में उड़ते रहेंगे. మీ విశేషతలను స్మృతిలో పెట్టుకొని వాటిని సేవలో ఉపయోగించండి, అప్పుడు ఎగిరే కలలో ఎగురుతూ ఉంటారు. విశేషతలు అనేవి ప్రభు ప్రసాదంగా మనకి లభించాయి. వాటిని పంచాలి అంటే వాటిని సేవలో ఉపయోగించాలి, అంతే తప్ప అవి కేవలం మన దగ్గరే ఉన్నాయి అని అనుకోవడం కాదు. సేవలో ఎంత ఉపయోగిస్తే అంత మనం స్థితిలో ఎగురుతూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు స్వమానము: నేనాత్మను మాస్టర్ ప్రేమ సాగరుడను. మాస్టర్ ప్రేమ సాగరుడను. ప్రేమతో ఎవరి స్వభావాన్నైనా పరివర్తన చేయగలుగుతాం, శిక్షణతో చేయలేము. అది ఇంకా ప్రేమనిస్తూ వెళ్దాము. బాబా ఎలా అయితే ప్రేమతో మనలో పరివర్తన తీసుకొచ్చారో అలాగే మనం కూడా చేద్దాం. ఓం శాంతి.